దాదాపుగా సొంతింటి కళ అనేది ప్రతి ఒక్క పేదవాడికి అదొక అందని ద్రాక్ష అని చెప్పుకోవాలి. కానీ మంగళగిరి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా దశాబ్దాల తరబడి ఏదైతే సొంతింటికి కళ అనేది అదొక కోరికగా ఉన్న నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు గత 6 సంవత్సరాలుగా ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన మంగళగిరి మన లోకేష్ అనేటువంటి ఆ పేరు ఎట్లయితే వచ్చిందో దాన్ని సార్థకత చేసుకుంటూ ఈ రోజున దశాబ్దాల తరబడి ఇళ్ల స్థలాలకు సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులకి ఒక శాశ్వత పరిష్కారాన్ని అయితే చూపించారు. ఈ రోజున శాశ్వత ఇంటి స్థలానికి సంబంధించినటువంటి పత్రాలు అందజేయడం జరిగింది. మనం సీతానగరం క్వారీ సెంటర్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, లోకేష్ గారు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టు లేకపోయినా, అంటే గతంలో ఎవరు గెలవకపోయినా కూడా నేను అక్కడే ఉండి దాన్ని నేను సాధించుకుంటానని చెప్పి గత 5 ఏళ్లలో ఆయన పడ్డ కష్టం చూశారు. ఆయన ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ తర్వాత ఆయన ఇచ్చిన హామీలు కానివ్వండి వాటిని నెరవేర్చుకుంటూ వస్తున్న విధానం కానివ్వండి, ఏం చెప్తారు మీరు ఈరోజు? చాలా ఆనందకరం అండి, చాలా ఆనందకరం. ఆయన ఎక్కిన కాడి నుంచి అన్న పని ఒకటి చేసుకుని వచ్చారు. మాకు ఒకటే మాట ఇచ్చారు, మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాను పేదలకి, మర్చిపోను, మిమ్మల్ని అన్యాయం అయితే చేయను అన్నారు. మాకు ఇచ్చిన మాట అయితే నెరవేరిందండి. చాలా అండి, అదే సంతోషం అంటారండి. 25 ఏళ్ళ నుంచి ఉన్నాము, ఏమీ లేదు, ఎప్పుడు వచ్చి ఎవరు తీసేస్తారో, డొనేషన్కి ఎప్పుడు తీసేస్తారో అనేది. ఏంటంటే మాకున్నది ఒకటే ఆధారం, వెళ్ళాలి, కష్టపడాలి, తెచ్చుకోవాలి, తినాలి. అద్దెలు కట్టాలంటే కట్టలేము. ఇక సొంత ఇల్లు వచ్చిందంటే అది చెప్పలేం కదండి. అంటే ఈ సొంత ఇల్లు అనే పాటికమ్మ నాది, నా ఇల్లు, ఇంకో ఎవరికి జవాబుదారీతనం కాదు. అంటే ఈ అద్దెళ్లలో ఇన్నాళ్ళు ఉండి లేకపోతే వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేస్తూ చాలామంది మధ్యతరగతి వాళ్ళు కానీ లేకపోతే పేదవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు అవే. వాటికి ఒక శాశ్వత పరిష్కారం ఈరోజు లోకేష్ గారు చూపించడాన్ని ఎలా మరి అదే కదండి, మా పిల్లల వరకు మేము అందరం చాలా అంటే చాలా ఆనందం అండి. అనుకోలేదు ఇలా వస్తుంది అనేది కూడా మేము ఊహించలేదు. మాకైతే నిజంగా లోకేష్ అన్న గారికి చాలా కృతజ్ఞతలు, రుణపడి ఉంటాం కూడా. అసలు వచ్చేద్దని అసలు అనుకోలేదు. ఏంటంటే ఇదంతా కొండపోరంబో అంటే అని పోరంబోకు ఆక్రమించుకున్నానే రూమర్ కదండి. కాకపోతే మేము కొనుక్కున్నా 25 ఏళ్ల క్రితం మేము కొనుక్కున్నా, దీనికి వాల్యుయేషన్ లేదు, ఏదైనా ఒకటి ఇది స్థానికం అనేది లేదు. ఇప్పుడు మాకు లోకేష్ అన్న మాకు కల్పించినందుకు మరి మేము చెప్పుకోలేము. అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడిగా మాత్రమే కాకుండా ఆయన ఒక యువ నాయకుడిగా ఆ రోజున పాదయాత్రలో ఆయన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ వాటిని మళ్ళీ గుర్తుపెట్టుకుని, హామీ ఇవ్వడం ఎవరైనా ఇస్తారు, మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకుని నెరవేర్చడం అనేది చాలా మరి అదే కదండి అనేది. ఆయన ఇచ్చిన మాట ఫస్ట్ మాకు అన్నారు, అట్లాగే నెరవేర్చారు. అందుట్లో ఇంతమందిలో కూడా మాకు రావడం మా అదృష్టం. అన్న కృతజ్ఞతలు మాకెప్పుడు ఉంటది. అందరూ హామీలు ఇచ్చారు కానండి ఎవరు మాకు చేయలేదు. ఆయన కూడా ఇచ్చారు ముందు వచ్చినప్పుడు, జగన్ గారు కూడా చెప్పారు మీకు ఇస్తామని. ఆయన ఏమి ఇవ్వలేదు, మాకు ఇచ్చారు కానీ అవి ఏం పనికిరాని పట్టాలు ఇచ్చారండి. ఇప్పుడు ఇల్లు కూడా అదే అంటున్నారు, మీకు ఇస్తున్నారు కానీ అవి పనికిరావు అంటున్నారు. కానీ ఇది నిజమే అండి, నిజంగా మాకు ఇది చాలా బాగా అనుకుంటున్నాం మేము ఇస్తారని. చాలా ఆనందంగా ఉందండి. శాశ్వతంగా మన ఇంటి పేరు మీద ఒక స్థలం అంటూ ఉంది అంటే మనం రేపు పొద్దునమ్మా మన కష్టపడే వాళ్ళకి ఏ అవసరాలైనా రావచ్చు, పిల్లల చదువులుగా రావచ్చు, లేదా పిల్లలు రావచ్చు, వాటికి మనకంటూ ఒక ఆస్తి ఉంది, దాన్ని ఏదన్నా చేయొచ్చు అనే ఆలోచన ఈ రోజు దాని మీద మీకు పూర్తి హక్కులు కల్పించడాన్ని ఎలా చూడాలండి? అవునండి, చాలా ఆనందంగా ఉందండి. అది మాటల్లో కూడా మాకు మాటలు కూడా రావట్లేదు. అసలు అందరూ మా మీదే మీకే వచ్చిందా ఎవరికి రాలేదు ఏంటి అని అన్నారు. ఆయన అన్న నిజంగా అన్నారు ఇస్తామని, నిజంగా అది నెరవేర్చారండి. సో అందరికి అంటే ఇంకా ఉన్నాయి ఇస్తారంటండి. ఇలా అంటే ఎవరైతే మాకు కనీసం ఇళ్ల స్థలాలు కూడా లేవు అని బాధపడే వాళ్ళకి, లేకపోతే ఏదో మనకు ఉన్నంతలో కొనుక్కొని తప్పనిసరి పరిస్థితుల్లోనే కొనుక్కుంటారమ్మా ఇలాంటి స్థలాలు. లేకపోతే ఎవరైనా డబ్బు ఉంటే ఇంకా పెద్ద పెద్ద కొనుక్కున్నామండి. ఇది చాలా గోతులో ఉండేవాళ్ళం, అది అలా ఇప్పటివరకు ఇంతవరకు లాక్కొని వచ్చాం. చాలా గోతులో ఉంటే అందరూ వద్దు వెళ్ళిపోమన్నారు కానీ మేము ఇక్కడే ఉన్నామండి. ఇంకెటు కొనుక్కునే పరిస్థితి కాదు మాది, ఇంకా అందుకని ఇక్కడే ఉన్నాం. అన్నయ్య అన్నారు మీకు ఇస్తాం, పట్టాలు ఇస్తాం అన్నారు, అలాగే మాకు పట్టాల వరకు ఇచ్చారు. సో లోకేష్ గారు లాంటి ఎమ్మెల్యే మాకు కూడా ఉంటే బాగుండని అందరిని అన్ని నియోజకవర్గాలు చెప్పుకునే స్థాయిలో అమ్మ ఆయన మా నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా చేస్తాను, నా పనితీరుతో అక్కడ ప్రజలందరినీ మెప్పిస్తాను అన్నట్టుగానే ఆయన చేస్తున్నాడు. బాగా చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. అందరికి పట్టాలు ఇచ్చారు, మొత్తం ఇక్కడ కాకుండా వేరే చోట్ల కూడా ఇచ్చారంటండి. పేదలకి రోడ్డు సైడ్ పెట్టుకోవడానికి బండ్లు ఇవ్వడం, రోడ్డు సైడ్ కూర్చోడానికి ఎవరికైనా అలసట వచ్చి కూర్చోడానికి బెంచ్లు కానీ ఏదైనా కానీ అసలు చాలా
చాలా బాగా చేస్తున్నారండి. మేము అనుకున్నది యువ నాయకుడు అంత చేస్తారని అనుకోలేదు, కానీ ఆయన పాలనకు మించి చేస్తున్నారు. సో అంటే భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ గారిని చూడొచ్చు అంటారా? చూడొచ్చండి. ఆయన చెప్పింది చెప్పడం మళ్ళీ దాన్ని నెరవేర్చడం, అవునండి. చూడొచ్చండి. హామీ ఇచ్చిన తర్వాత దాన్ని అవునండి. నెరవేర్చడం. మాట ఇచ్చారు, ఆ మాట నెరవేరుస్తున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారండి ప్రజలకు అన్ని. సో అమ్మ 25 ఏళ్ల కళ, 25, 26 సంవత్సరాలు అంటున్నారు మీరు ఇక్కడ ఉండబట్టి. అసలు ఇక్కడ మనకు శాశ్వతంగా ఒక ఇంటి పట్టా ఇస్తారు, అది కూడా లోకేష్ గారి చేతుల మీదుగా తీసుకుంటారు. అస్సలు మేము బట్టలు పెట్టి మరి ఇస్తున్నాడు ఆయన. కలగనలేదండి, అసలు ఇలాగ అవుద్దని అస్సలు ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది మాకైతే. అప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు చెప్తే అందరూ అలాగే చెప్తారులే అనుకున్నాం మేము, కానీ ఈయన వచ్చారు సంవత్సరంలోపు మీకు ఇస్తాను అన్నారు. కంపల్సరిగా సంవత్సరం ఇంకా అవ్వలేదు, ఇంకో నెల అవుతేనే గానీ సంవత్సరం అవ్వదు. అదే 2-3 నెలలు ఉంది. అయితే అన్న మాట ప్రకారంగా ఇచ్చారంటే అసలు మేము ఊహించలేదండి, అలా ఇస్తారు అని మేము అసలు ఊహించలేదు. ఓట్ల కోసం రకరకాలుగా చెప్తారమ్మా. నాయకుడు అనేవాడు ఓట్లు వేయించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్తారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం, గుర్తు పెట్టుకోవడం అదేనండి మాకు అసలు అలాగా పెడతారు, ఆచరణలో పెడతారు, మాకు ఇలాగా ఒక దారి చేస్తారు అని ఏమి అనుకోలేదండి అసలు. అందరూ వచ్చినప్పుడు ఎలా చెప్తారో అలాగే చెప్తున్నారులే అని అప్పుడు చాలా తేలిగ్గా తీసామండి. కానీ వచ్చి అసలు అలాగా చెప్తున్నారంటే ఇలా పట్టాలు వచ్చినాయి అని చెప్పంగానే మాకు అసలు ఆనందం అయితే పట్టుకోలేకపోయామండి. అసలు మా వాళ్ళకి అందరికి చుట్టాలకి వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పేసి మాకు పట్టాలు వచ్చినాయి అని చెప్పేసి, ఎందుకంటే మాకు ఇది ఒక్కటే తాతల నాటి నుంచి ఎప్పటి నుంచి అసలు ఏమీ లేదు మాకు ఆస్తి. ఇదే కొనుక్కున్నాము, కొనుక్కొని స్థలం కొనుక్కొని కట్టుకున్నాము. ఈ కట్టుకున్నాము, అప్పులు చేసి కట్టుకొని అప్పులు తీరుస్తలేకే మా ఇదంతా అయిపోయింది. అసలు అంతా ఇప్పుడు మా సొంత స్థలం మాకు అసలు వచ్చిందంటే అవును, ఎక్కడే ఉన్నాము అసలు రాజధానికి దగ్గరలో ఉన్నాము. సీఎం గారు ఇటు నుంచే వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. మెయిన్ రోడ్డు అసలు ఇక్కడ వచ్చిందంటే మాత్రం అసలు కలగనలేదండి. మీరు అనుకున్నారా లోకేష్ గారు చెప్పిన మాట మీద నిలబడతాడు, ఆయన చెప్పినట్టుగా అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు లేదండి అనుకోలేదు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు అమ్మా చాలా మంది ఆ కట్ట మీద ఏదో ఎప్పుడు అవును పడ్డాం, అవునండి స్థలాలు అయ్యి మీకేవి లేదు తీసేస్తారు, అసలు మీరు అనవసరంగా కొనుక్కున్నారు అక్కడ అంటే మాకున్న తాగితే ఇక్కడ ఇంతవరకేనండి, అక్కడ అంతా కొనుక్కోలేము పట్టా భూములు అయ్యి. దాని గురించి అసలు ఎప్పుడు తీసేస్తారో తెలియదు, ఎప్పుడు ఉంచుతారో తెలియదు, అదొక బాధగా ఉండేదండి. ఇప్పుడైతే భయమే అండి, ఏదైనా కొలుస్తున్నారా ఏంటి తీసేస్తారా అని చెప్పి భయపడుతున్నాం. మరి కొలుస్తున్నా భయం, మామూలు భయం కాదండి. బయటకు వచ్చి వాళ్ళు వచ్చి వెళ్ళేదాకా కూడా దేనికండి దేనికండి అంటే మీకేం తెలియదు అమ్మా, కంగారు పడకండి అమ్మా అంటారు, కానీ మాకు ఉండేది మటుకి మాకు ఎప్పుడు ఈ రోజు వచ్చి తీసేస్తారేమో ఖచ్చితంగా ఉన్నాడు. పట్టాలు ఇచ్చాడు, శాశ్వత ఇళ్ల పట్టా అది ఒరిజినల్ మేము ఖచ్చితంగా చెప్పుకుంటామండి. అసలు మాకు ఇప్పుడు ఒక ఇది ఉంది, అన్న వచ్చారు, మాకు అన్న మాట నిలబెట్టారు, మాకు స్థలం వచ్చింది, మాకు ఇల్లు శుభ్రంగా ఉంది, మా పేరు మీద పట్టా వచ్చింది. ప్రతి ఇటుక కూడా ప్రతి ఇటుక కష్టపడి అందరూ తలా వచ్చే పని చేసుకొని కష్టపడి సంపాదించుకున్నదే కదా. అలాంటిది ఉంటదో లేదో అనే ఒక సందిగ్ధంలోంచి ఈ రోజున ఇది మాకు ఉంది అనే ఒక ధైర్యాన్ని కల్పించిన ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా లోకేష్ గారికి మా ధన్యవాదాలు చెప్తాము. తర్వాత వచ్చే పాలన కూడా ఆయనే రావాలని మేము అనుకుంటాం. అంటే ఇప్పుడు ఖచ్చితంగా అండి, చాలా ఆనందంగా ఉందండి మాకైతే, చాలా బాగా చేశారు, మాకు చాలా ఆనందంగా ఉందండి. పెద్దమ్మ మీరు చెప్పండి, మీరు పెద్దవారు, మీకు తెలుసు ఎంతో మంది నాయకులు ఈ మంగళగిరిలో పోటీ చేసి ఉంటారు, గెలిచుంటారు, ఓడుంటారు, అదంతా వేరే. ఓడిపోయినా కూడా మన మంగళగిరిలో నేను ఉండాలి, ఈ ప్రజల నమ్మకాన్ని నేను చొరగనాలి, మళ్ళీ వాళ్ళతోనే నేను గెలిపించుకోగలగాలని చెప్పి లోకేష్ గారు ఒక పట్టుదలగా మంగళగిరిలో ఈ రోజున గెలవడం కానీ, మంత్రి అవ్వడం కానీ, ఆయన అన్న మాటలన్నీ కూడా నెరవేర్చడం కానీ ఎలా ఉందమ్మా?
ఆయన చాలా ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కాకుండా మన మీటింగ్కి వచ్చినప్పుడు అందరితో ఫోటోలు దిగి చక్కగా చెప్పారు, మీకు ఈ పని చేస్తాం అన్నారు. అన్నట్టుగానే నిలబెట్టి మాకు ధైర్యాన్ని ఇచ్చి, లేకపోతే మేము కొనుక్కున్న కానించి అప్పులు చేసి కొనుక్కున్నాం, తీసేస్తారు అని బెంగ ఉండేది. ఇప్పుడు ఈ పట్టా వచ్చిందంటే ధైర్యం వచ్చిందండి, మాకు ఆనందపడుతున్నాం. నిలబడుతుంది. అదే మరి ఇప్పుడు ప్రతి రూపాయి కూడా ₹1,00,000 ₹2,00,000 రూపాయి కష్టపడితే ఏం రిపేర్ చేసుకోవాలన్నా ఇగో తీసేస్తున్నారు. తీసే ఇల్లుకి ఎందుకు రిపేర్ చేసుకుంటున్నారు? మరి గోతులో ఉన్నారు, నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. అలాగే తీసేని అని ఇలా కట్టుకున్నారు అనమాట. మళ్ళీ దశాబ్దాల తరబడి ఈ సీతానగరం కట్ట మీద ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళకి ఎప్పటికీ ఈ స్థలం దీని మీద ఒక భరోసా వస్తుంది, లేకపోతే ఇది మాది అని చెప్పుకోవడానికి ఒక ధైర్యం ఎప్పుడు కలుగుద్ది అని అనుకుంటున్న దాని తరుణంలోనే లోకేష్ గారు ఎప్పుడైతే ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చాడో, యువగళం పాదయాత్రలో తప్పకుండా అతని నియోజకవర్గానికి సంబంధించిన ఈ ప్రజల కష్టాన్ని చూసి నేను రాగానే సంవత్సరం తిరగకుండా శాశ్వత ఇళ్ల పట్టా ఇస్తా అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకోవడం ఈ రోజున వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మొహాల్లో ఆనందం చూస్తుంటే లోకేష్ గారు నిజంగా అలాంటి నాయకుడు ఉండాలి, ప్రతి నియోజకవర్గానికి ఇలాంటి నాయకులే కావాలి అని చెప్పి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.